హలో బాయ్, నేను ఎల్లుండి ఆత ఎందుకంటే నేను ఈ దేశం కంపల్సరీ ఆనా, నాకు జీవితం కూడా రేయినా, నేను పైసలు మరకు బేస్తా. నువ్వు ఈత చెట్లు గీక్ ఈ చెట్లు గీక్తా, తాడి చెట్లు గీక్తా, కాల్ చెట్లు ఎడతా, ఎక్కడికి కట్టతో సోపతో ఆగమైపోతున్నా. నాకు జల్ది వీసా పంపి నీ కాలు మొక్తా. అరే మళ్ళీ ఎటు పోతున్నావురా? మొన్ననే దేశం పోయి మారొచ్చినావు కదరా. ఏడా నువ్వు చక్క వారం రోజులు ఉండవు, నెల రోజులు ఉండవు. మొన్న సింగపూర్ అని పోతివి 2 లక్షలు ముంచితివి, దుబాయ్ అని పోతివి 1 లక్ష ముంచితివి, సౌదీ అని పోతివి 60,000 ముంచితివి. ఈసారి మస్కడ్ పోతున్నా. ఎన్ని రోజులు మీ దోస్తాన్ని బట్టి కాడ ఆగంగాల, వైన్స్ కాడ తాగాల, ఏం చేయాలా? ఎట్లా వేసి నెలకి 70,000 రూపాయలు సంపాదించి 6 ఏళ్ళు దేశం నుండి వచ్చి కారు కొనుక్కొని ఆన్ని ఏదైనా తలిగించుకొని పిలిపిందన్న మనం పెళ్లి చేసుకుంటా. ఈసారి దేశం నుండి ఇది పోవడం, అందుకే మొదలన పిల్లలు టక్ అన్ని వేసుకున్నా. జీతం ఎంత మరి? జీతం 70,000 ఉంటుంది అన్నారు. ఇక ఉంటా అన్నారు. మనం పోతే మనకు మొత్తం తావుడు చేసి రోగాన్ని 10,000 వస్తాయి. ఇంటికి ఎడరా ఇక సోకుల మీదకి 2-3 వేలు పంపిస్తా కావచ్చు. సరే రా బాబు, పోలం తోలుకపోపు, నువ్వు ఒక్కడే పో. నెలకు 3 సార్లు పంపిస్తాడు ఇంటికి. నీకు గుర్తురే బాబు? ఇప్పుడు ఇంగ్లీష్ భరించుకున్నావురా. ఇంగ్లీష్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఆడే ఫోన్ చేస్తుండే. ఓకే రైట్ రైట్ రైట్. నువ్వు కూడా వస్తాడు. ఫ్లైట్ తీసుకోండి ఇంటికాడికి. దాని బోర్ ఫిస్టింగ్ అయిపోయింది.